ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. అందరికీ ప్రైజ్లార్డ్. అందరూ బాగున్నారా? అదేవిధంగా మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు కూడా చెప్పండి. ఈరోజు మనం తగ్గించుకున్నట గురించి మనం చూసుకుంటాము. అది యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఇక్కడ వాక్యం చూసినట్లయితే ప్రభు దృష్టికి మనము తగ్గించుకోవాలి. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఈ లోకంలో దేవుడు లేకపోతే మనం బతకలేమండి. గాలి ఎక్కడి నుంచి వస్తుందో, గాలి ఎక్కడ పోతుందో అది మనకు తెలియదు. అది దేవుడి చేత చేయబడిన సృష్టి. గాలి లేకపోతే ఒక్క క్షణం కూడా మనం బతకలేం. మన శరీరంలో గుండె అనేది పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కొట్టుకుంటూనే ఉంటుంది. అది దేవుని సృష్టి. అది అదేవిధంగా మనం బ్రతుకున్నామంటే దేవుని యొక్క కృప. కాబట్టి మనం దేవుని కృపను బట్టి బ్రతుకుతున్నాం. దేవుడి దృష్టికి మనం తగ్గించుకోవాలి. ఈ లోకరీతిగా మనం చూసినట్లయితే మన ఊరికి ఎవరైనా సీఎం సార్ వస్తున్నాడంటే మనం ఎంత తగ్గించుకొని ఆయన వస్తుంటే ఆయనతో మాట్లాడడానికి అర్హత లేదు. కానీ ఆయనతో పర్మిషన్ దొరికిందనుకోండి, మనం ఎట్లా మాట్లాడతాం? చేయి కట్టుకొని వణుకుతా మాట్లాడతాం. అదేవిధంగా పిఎం సార్తో కూడా మనం మాట్లాడాడు చేయి కట్టుకొని ఎంతో భయము భక్తి కలిగి ఆయనతో మాట్లాడదాం. అదేవిధంగా ఎమ్మెల్యే సార్తో కూడా, ఎంపీ సార్తో కూడా మనం ఎంతో తగ్గించుకొని మాట్లాడదాం. అదేవిధంగా మనం ఈ లోకరీతిగా అంతా వాళ్ళకి ఎంత రెస్పెక్టిస్తే మనం దేవుడికి ఎంత రెస్పెక్టిస్తున్నాం? సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాన్ని చేసిన దేవుడు. కాబట్టి మనం దేవుడి దృష్టిలో మనం తగ్గించుకోవాలి. మనం దేవుడి దృష్టిలో బహుగా తగ్గించుకుంటే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఒకరోజు ఒక ఇంటర్వ్యూకి ఒక అతను వెళ్ళాడు. అతను ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత బాస్ దగ్గరికి లోపలికి వెళ్ళాడు. బాస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత విష్ చేశాడు. లోపలికి వెళ్ళిన తర్వాత చైర్ ఉంటే చైర్లో కూర్చునేసాడు. యాక్చువల్గా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు బాస్ చెప్పితేనే కూర్చోవాలండి. అతను తెలియకుండా కూర్చునేసాడు. అతను ఆ జ్ఞానం లేకుండా కూర్చునేసాడు. మేనేజర్ సార్ గెట్ అవుట్ అన్నాడు. కాబట్టి తగ్గించుకొని ఉంటే అతనికి వచ్చేదండి జాబు. అదేవిధంగా కంపెనీలో మనం మేనేజర్ ఏదైనా కంపెనీలో పనిచేస్తుంటే మేనేజర్ సార్ దగ్గర ఎలా ఉంటున్నాం? భయము భక్తి కలిగి ఉంటాం. అదేవిధంగా దేవుడు సర్వాన్ని చేసిన దేవుడు యందు మనం ఎట్లా ఉన్నాం? బైబిల్లో నుంచి వాక్యం చూసుకున్నట్లయితే లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలు. 10వ వచనం నుంచి నేను స్టార్ట్ చేస్తున్నానండి. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. 11వ వచనం. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషులను ఈ సుంకరి వలనను ఉండినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. 12వ వచనం. వారముకు 2 మారులు ఉపవాసం చేయుచు నా సంపద అంతటిను 10వ వంతు చెల్లించున్నాను. తనలో తాను ప్రార్థించుచుండెను. 13వ వచనం. అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపిన నన్ను కరుణించుమని పలికెను. ఇక్కడ చూసినట్టయితే 2 మనుషులు ప్రార్థన చేయడానికి వెళ్ళారండి దేవాలయానికి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఎవరు ప్రార్థన వెళ్ళింది? సుంకరి ప్రార్థన వెళ్ళింది. అందులో 14వ వచనంలో చూసినట్టయితే అతని కంటే ఇతడు నీతిమంతుడు తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్తున్నాను, హెచ్చరింపబడను. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే మనం దేవుని దృష్టికి తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.